వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం బంగాలపల్లి క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నాము. ఉమెన్స్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఒకసారి మనతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎన్ఎస్ఆర్ న్యూస్ కు ముఖ్యంగా ధన్యవాదాలు. ఉమెన్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చేసినందుకు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 2న వంగాలపల్లి గ్రౌండ్ మరియు మొగిల్చెర్ల గ్రౌండ్ లో ప్రారంభం జరిగింది. ఈరోజు ఫైనల్స్ మహబూబ్ నగర్ వర్సెస్ వరంగల్ మ్యాచ్ వంగాలపల్లిలో జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మెన్స్ తో పాటు మహిళలను ఎంకరేజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్ 8 జిల్లాలు పాల్గొన్నాయి. 8 జిల్లాలు లీగ్ బేస్ లో 2 పూల్స్ చేసి లీగ్ 3 మ్యాచెస్ ఆడిపించడం జరిగింది. ఆ 3 మ్యాచెస్ లో ఎవరు టాప్ 2 టీమ్స్ ఉన్నాయో ఆ 2 టీమ్స్ 4 టీంలు సెమీఫైనల్స్ నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులకు ముఖ్యంగా మహిళలకు ప్రోత్సహించేందుకు ఉమెన్స్ క్రికెటర్ను వరంగల్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా వారికి ఎంకరేజ్మెంట్ కోసం చక్కటి ఈ టోర్నమెంట్ నిర్వహణకు మాకు సహకరించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ మరియు ఉమెన్స్ ఇన్ఛార్జ్ బసవరాజ్ అన్న గారికి, మరియు కొత్తగా అధ్యక్షుడిగా నియమించబడిన అమర్నాథ్ మరియు దల్జీత్ సింగ్ గారు మరియు సునీల్, ముఖ్యంగా జడ్జ్ నవీన్ రావు గారికి. ఎందుకంటే క్రికెట్ అంటే ప్రోత్సహిస్తూ జిల్లాల అభివృద్ధి నా ధ్యేయంగా, ఏం అడిగినా కానీ మీరు నిర్వహించండి నేనున్నా అని అందరికీ సహకరిస్తూ తెలంగాణలో నగరానికే పరిమితమైన క్రికెట్ను గ్రామానికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశం, క్రీడాకారులను ప్రతిభను ఎతికి తీసి ఈ క్రీడలు నిర్వహించాలి రూరల్లో అనే ఉద్దేశం మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ది. ఈ ఉమెన్ టోర్నమెంట్ ద్వారా ఇక్కడ చక్కగా ప్రతిభ కలబరిచిన క్రీడాకారులను ఒక ఇంటర్నేషనల్ టూర్ తీసుకోవాలని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ కూడా శ్రీలంక లేకుంటే నేపాల్ లేకుంటే థాయిలాండ్ లాంటి ఇంటర్నేషనల్ టూర్ కు పంపడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి క్రీడాకారులు వారి క్రీడా వేదికను మంచిగా ఉపయోగించి చక్కటి క్రీడా ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు మొత్తం 8 జిల్లాలు వచ్చినాయి అన్నారు కదా, మరి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అంతా ఎవరు చూసుకుంటారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఏ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆ జిల్లా నిర్వహిస్తుంది. నేను ఆర్గనైజర్ కాబట్టి నేను అన్ని ఇక్కడ ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ అన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి ఏం ప్రైజ్ ఇస్తున్నారు సార్? మేము ట్రాఫీ బహుమానం చేస్తాం. ప్లస్ ఈ టోర్నమెంట్ చక్కగా ఆడిన ప్లేయర్లను ఒక 30 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఒక ఇంటర్నేషనల్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళను ఎంకరేజ్మెంట్, ఎందుకంటే నూతనంగా వరల్డ్ కప్ కూడా, ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఇండియా గెలిచింది కాబట్టి ఈ ఉమెన్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి సెలెక్టర్స్ కూడా రావడం జరిగింది. అబ్జర్వేషన్ చేస్తున్నారు. మరియు ఎంపైర్స్ కానీ, స్కోరర్స్ కానీ, వీడియో అనలిస్ట్ కానీ వారు మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞత. Morning everybody, I'm Harsha Harinarayan, one of the selectors from Hyderabad Cricket Association. This is my co-selector. My name is Keertana Andi. She's also a selector. So మేము ఈ రోజు మార్నింగ్ వచ్చాము to watch the finals between Warangal district and Mahbub Nagar district. I think Hyderabad Association Cricket Association is doing a very big thing to encourage district girls and women's cricket. ఇంత పెద్ద exposure దొరకడం, I think it's a very very good thing. And Marshall sir, who's ఇక్కడ main person of secretary of Warangal district association, I think ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద టోర్నమెంట్ అవ్వడం is not possible. So we should be thankful to sir also, and of course our HCA secretary Baswaraj sir. He is the main person behind all this organizing this cricket tournament. And I'm sure రేపు many number of girls, lot of, అంటే నేను ముందు చూసినప్పటి నుంచి ఇప్పుడు డిస్ట్రిక్ట్ గర్ల్స్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, టు బి వెరీ ఆనెస్ట్. బికాస్ నేను ముందు సెలెక్టర్ కూడా ఉండే, ఐ వాజ్ ఆల్సో అ కోచ్. సో నౌ వాట్ ఐఎమ్ సీయింగ్, నేను కొందరు గర్ల్స్ చూసాను ఇక్కడ, but now I think there are a lot of girls who have improved, and we are very happy that we are able to view in the manchi matches, and facilities also very good, and the girls good in the manchi platform dorkadam is very very nice. So future la we are expecting few girls to represent our India also, hopefully. ఈ గ్రౌండ్ లో ఇంత మంచి ఫెసిలిటీస్, గర్ల్స్ టర్ఫ్ వికెట్ ఆడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఉమెన్స్ కి టర్ఫ్ వికెట్, ఇంకా ఇంత మంచి ఫెసిలిటీస్, డ్రెస్సెస్ దగ్గర నుంచి
వాళ్ళకి మొత్తం ఆల్ ఎంపైర్ స్కోరర్స్ అండ్ ఆల్ చాలా ఒఫిషియల్గా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా దాంట్లో గర్ల్స్ కూడా కొత్త జోష్లో ఆడుతున్నారు, వాళ్ళ హ్యాపీనెస్. సో ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్ టు సీ దెమ్ లైక్ దిస్. అండ్ ద ఎంకరేజ్మెంట్ వాట్ హెచ్సిఏ అండ్ ద డిస్ట్రిక్ట్ పీపుల్ ఆర్ గివింగ్, ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్. ముందు ముందు ఉమెన్స్ క్రికెట్ ఇంకా డెవలప్ అయ్యి ఇక్కడ నుంచి చాలామంది హైదరాబాద్ స్టేట్కి సెలెక్ట్ అయ్యి హయ్యర్ క్రికెట్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, వంగాలపల్లి క్రికెట్ గ్రౌండ్ లో ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఈ రోజు ఫైనల్స్ కి రావడం జరిగింది. ఫైనల్స్ లో వరంగల్, మహబూబ్ నగర్ ఉండడం అయితే చూస్తున్నాం మనం. మరికొద్ది సేపట్లో ఇంకో బ్యాటర్స్ కూడా ఆడబోతున్నారు. ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. కెమెరామ్యాన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.